తెలంగాణ దోస్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో మెయిన్‌గా ఎవరైతే ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ లోపల పాస్ అయ్యారో వాళ్ళ కోసం అండ్ దాంతో పాటుగా ఎవరైతే ఓపెన్ స్కూల్స్ లోపల పాస్ అయ్యారో వాళ్ళ కోసం. సో, డెఫినిట్‌గా ఈ వీడియోని చూడుర్రి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ ఉన్న దోస్తుకు సంబంధించి మన ఛానల్ లోపల మనం వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్తుకు సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా అస్సలే మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు లాస్ట్ డేట్ విషయానికొస్తే తెలంగాణ లోపల దోస్తుకు సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఎప్పటిదాకా టైం ఉంది అనంటే 15థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. 15థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. తెలంగాణ దోస్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు ఓపెన్ ఇంటర్ లోపల పాస్ అయిపోయినా ఓకేనా? ఒకవేళ మీరు ఓపెన్ ఇంటర్ లోపల పాస్ అయిపోయినా లేకపోతే సప్లిమెంటరీ లోపల పాస్ అయినా కూడా ఈ వీడియో మాత్రం అస్సలే మిస్ అవ్వకుర్రి. ఈ తెలంగాణ దోస్‌ని అసలే నెగ్లెక్ట్ చేయకుర్రి. ఓకేనా? ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక ఫేజ్ ఉంటదా? ఉండదా? అనేది తెలవది. మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి 3 ఫేజ్‌లకు సంబంధించిన షెడ్యూల్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేసిర్రు తెలంగాణ దోస్తుకు సంబంధించి. సో, ఆల్రెడీ ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 3 అనేది ఆల్రెడీ 31st మే నుండే స్టార్ట్ అయిపోయింది. 31st మే 2026 నుండే ఫేజ్ 3 అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? ఫేజ్ 3 లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి ఎప్పటిదాకా టైం ఉంది కదా అంటే 15థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. సో, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా? సో, ఎందుకు చెప్తున్నా కదా అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అయితాయి ఇందులోపల. ఓకేనా? సో, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఫస్ట్ స్టెప్ ఉంటది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ అని చెప్పి ఇంకొక స్టెప్ అయితే ఉంటదన్నట్టు. ఫీ పేమెంట్ తర్వాత మనం క్యాండిడేట్ లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఈ అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టాలంటే మనకు మన సర్టిఫికేట్‌లన్నీ బరాబర్ ఉంటే తొందర వెబ్ ఆప్షన్‌లు పెట్టడానికి వస్తది. కానీ లేకపోతే అండర్ వెరిఫికేషన్ అని చెప్పి వస్తదన్నట్టు. ఓకేనా? అండర్ వెరిఫికేషన్ అని చెప్పి మన సర్టిఫికేట్స్ అండర్ వెరిఫికేషన్ లోపల ఉంటాయి. సో, అవి వెరిఫికేషన్ అయ్యేదానికి టైం పడతదన్నట్టు. ఓకేనా? సో, నేను 15థ్ జూన్ రోజే ఈ అప్లికేషన్ చేసుకుంటా. అదే రోజు వెబ్ ఆప్షన్‌లు పెడతా అని చెప్పి కొంతమంది ఉంటారన్నట్టు. ఓకేనా? సో, కొంచెం ముందు అప్లికేషన్ పెట్టుకుంటే ఏమైతది అనంటే మనకు అప్లికేషన్ కొంచెం ముందు పెట్టుకోవడం వల్ల సింపుల్‌గా మన అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది తొందరగా అయిపోతది. వెబ్ ఆప్షన్ కూడా తొందరగా పెట్టుకొని కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత ఇంకో ఫేజ్ ఉంటదా? ఉండదా? కూడా తెలవదన్నట్టు. కాబట్టి మీరేందంటే లాస్ట్ వరకి వెయిట్ చేస్తా నేను. అట్లాంటి అవేం పెట్టుకోకుర్రి. ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోర్రి. ఓకేనా? తర్వాత వెరిఫికేషన్ అనేది ఒక 2 రోజుల టైం తీసుకున్నా కూడా మీకు పెద్ద ఫరక్ పడదన్నట్టు. సో, ఒకవేళ వెరిఫికేషన్‌కి బాగా టైం తీసుకుంటుంది అంటే నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్‌కెళ్ళండి. మీ డాక్యుమెంట్‌లన్నీ వాళ్ళకి చూపియ్యిర్రి. వాళ్ళు వెరిఫై చేస్తారు. సో దట్ తొందరగా మనకు వెరిఫికేషన్ కంప్లీట్ అయితే వెబ్ ఆప్షన్‌లు అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. తెలంగాణ లోపల ఎవరైతే ఓపెన్ స్కూల్స్ నుండి ఇంటర్ పాస్ అయ్యిర్రో, సప్లిమెంటరీలో పాస్ అయ్యిర్రో వాళ్ళకి 15థ్ జూన్ వరకే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. తెలంగాణ దోస్ 2026 సంబంధించి. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి 16థ్ జూన్ దాకా టైం అయితే ఉందన్నట్టు. 16థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి. ఓకేనా? సో, మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది కదా అంటే మనకు ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 అయిపోయింది. ఇది ఫైనల్ ఫేజ్. వాళ్ళిచ్చిన షెడ్యూల్ ప్రకారం. ఇంకొక ఫేజ్ ఉంటదా అనంటే ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లు ఫిల్ అయినాయి అనే దాన్ని బట్టి ఇంకొక ఫేజ్ పెడితే పెట్టొచ్చు. దాని మీద ఆశలు పెట్టుకోకుర్రి. ఓకేనా? ఇంకొక ఫేజ్ పెట్టలే అనుకో సపోజు మనం నార్మల్‌గా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలనుకున్నా కూడా దోస్త్ అనేది అవసరం మనకి. ఓకేనా? తెలంగాణ దోస్త్ అనేది మనకు అవసరం. ఓకేనా? తెలంగాణ దోస్త్ అనేది నువ్వు ప్రైవేట్ లోపల జాయిన్ అయిదాం అనుకున్నా కూడా తెలంగాణ దోస్త్ అనేది అవసరం అయితది. ఒకవేళ ఫేజ్ 3 అనేది లాస్ట్ ఫేజ్ అయ్యి అండ్ కొత్త వాళ్ళకి అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఫేజ్ 4 అని చెప్పి పెట్టి ఆ ఫేజ్ 4 లోపల వెబ్ ఆప్షన్‌లు సీట్ రానోళ్ళకి ఇచ్చిరనుకో ఛాన్స్ మీరు మిస్ అయితారు కాబట్టి అట్‌లీస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అన్నా కంప్లీట్ చేసుకోర్రి. అట్‌లీస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అయినా కంప్లీట్ చేసుకోండి అని చెప్పి నేనైతే ఒక అడ్వైస్ అయితే చేస్తా మీకు. ఓకేనా?
సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే కనీసం మీకు ఈ ఫేజ్ 3 లోపల సీట్ రాకపోయినా కూడా ఫర్దర్ ఏదైనా ఒక 2 ఫేజ్లు పెట్టిరనుకో, ఓకేనా, ఫేజ్ 3 అని చెప్పి ఫేజ్ 4, ఫేజ్ 5 అని చెప్పి ఏమన్నా ఫేజ్లు పెట్టిరనుకో, ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్పిరనుకో, మీరు లాస్ అవుతారు. కాబట్టి తొందరగా అప్లికేషన్ పెట్టుకోరు. దోస్త్ అనేది మ్యాండేటరీ. నువ్వు తెలంగాణ లోపల ఉన్న ఏ ప్రైవేట్ కాలేజ్ పోయి జాయిన్ అయిదాం అనుకున్నా కూడా నువ్వు దోస్తుకు అప్లికేషన్ పెట్టుకున్నావా అని చెప్పి అడుగుతారు అన్నట్టు. ఓకేనా, దోస్త్ ఐడి క్రియేట్ చేసుకున్నావా అని చెప్పి అడుగుతారు అన్నట్టు. ఒకసారి దోస్త్ ఐడి అనేది క్రియేట్ కాలే అనుకో, దోస్త్ పోర్టల్ అనేది క్లోజ్ అయింది అనుకో, దోస్త్ ఐడి అనేది జనరేట్ కాదు, దోస్త్ ఐడి అనేది జనరేట్ కాలే అనుకో, నీకు అడ్మిషన్ అనేది ఇయ్యరు అన్నట్టు. ఓకేనా. సో కాబట్టి ఏంది కదా అంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర 15th జూన్ 2026 లోపు మీ ఆన్లైన్ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోరి. అండ్ 16th జూన్ 2026 వరకు మీ వెబ్ ఆప్షన్లని కంప్లీట్ చేసుకోరి. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫర్దర్గా దోస్తుకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ లోపల మనం వీడియోస్ చేసుకుందాం. ఓకేనా. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.